ఎమ్మెల్యేలు అరకపుడి కౌశిక్ రెడ్డిల మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరకపుడి గాంధీ మధ్య వివాదం కొనసాగుతోంది. బీఆర్ఎస్ శాసనసభ్యుడినే అని గాంధీ వ్యాఖ్యలు చేయడంతో ఆయన నివాసంలోనే పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ అంటోంది. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే అరకపుడి గాంధీ నివాసంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని అంటోంది. చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. చలో గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు సమావేశానికి హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ చెబుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెంబీపూర్ రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సెంబీపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. పీఏసీ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయన నివాసంలో మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సెంబీపూర్ రాజు ప్రకటించారు. ఎమ్మెల్యేలు అరకపుడి కౌశిక్ రెడ్డిల మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరకపుడి గాంధీ మధ్య వివాదం కొనసాగుతోంది. బీఆర్ఎస్ శాసనసభ్యుడినే అని గాంధీ వ్యాఖ్యలు చేయడంతో ఆయన నివాసంలోనే పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ అంటోంది. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే అరకపుడి గాంధీ నివాసంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని అంటోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ఫోన్లో అందిస్తారు. పవన్, చెప్పండి. అరకపుడి గాంధీ వద్ద మాత్రము పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. అయితే సవాళ్ళ పైన ప్రతి సవాళ్ళకు సంబంధించి పోలీసులు ఎక్కడా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా కావాల్సిన కట్టుకట్ట భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిగా చూస్తున్నాము. అయితే ఇప్పటికే చంద్రపూర్ రాజు ఎమ్మెల్సీ ఇంటి నుంచి కూడా ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కలిసి అరకపుడి గాంధీ ఇంటికి వెళ్లి అక్కడ సమావేశం పెట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన చాలా మంది కూడా పెద్ద ఎత్తున తను కావాలని చెప్పి కూడా పిలిపించిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతల ఇంటి వద్ద కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇటు హరీష్ రావుతో పాటు ఇంకా వివేకానంద దీనికి సంబంధించిన ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్ కూడా కొనసాగుతుంది. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి కూడా తన నివాసం నుంచి కూడా తప్పించుకొని చెంబీపూర్ రాజు నివాసానికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు కూడా చెంబీపూర్ రాజు నివాసానికి కూడా రావడంతో అక్కడ పోలీసులు ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు పూర్తిగా కావాల్సిన భద్రత చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎవరైనా పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే వెంటనే వారిని లిఫ్ట్ చేయడానికి కూడా ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే నిన్న జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులకు చాలా క్లియరెన్స్ గా ఆదేశాలు కూడా ఉన్నతాధికారులు ఇచ్చారు. ఎందుకంటే దీని పట్ల శాంతి భద్రతలో పూర్తిగా విఘాతం కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా శాంతి భద్రతలను చేతిలోకి తీసుకోవద్దని చెప్పి కూడా పోలీసులు చాలా కష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ప్రజెంట్ మాత్రము అరకపుడి గాంధీ ఇంటికి వస్తామని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు పిలుపునివ్వడంతో పూర్తిగా పోలీసులు భారీ బలగాలతో పాటు ఇప్పుడు డీసీపీ ఇక్కడికే చేరుకున్నారు. అయితే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దారి మధ్యలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలు వస్తే మాత్రం వెంటనే వారిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్రత్యేకమైన వాహనాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ చూస్తే తెలంగాణలో ఇటు సైబరాబాద్ కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ లో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం చూస్తే పోలీసులు మాత్రం చాలా ఖచ్చితంగా ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా రావద్దు, దీనికి సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రము తాము వస్తాము, పోలీసులు ఒకే వైపులా వ్యవహరిస్తున్నారు,
ఇటు శాంతి భద్రతలను పోలీసులే విఘాతం కలిగిస్తున్నారని మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అరకపూడి గాంధీ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్నాడు. అప్పుడు పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు అనేది మాత్రం ప్రధానంగా టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తాము. ఎందుకంటే కావాలని పోలీసులు ప్రభుత్వానికి తొత్తులాలు వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తే చేస్తున్నారు, ఇటు పోలీసులకు సంబంధించి మక్ష చేస్తున్నారు, ప్రభుత్వం చెప్పిన మాటలు వింటున్నారని మాత్రము ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రము ఇంకా ప్రెసిడెంట్ మాత్రం చాలా టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే షంబీపూర్ రాజు నుంచి మాత్రము నివాసం నుంచి బయటికి వెళ్తే మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు అరకపూడి గాంధీ కూడా పాడి కౌశిక్ రెడ్డి వస్తే మాత్రము తాను ఇంట్లోకి రానివ్వను, తనపై దాడి చేస్తే ప్రతి దాడి కూడా చేస్తారని చెప్పి కూడా సవాళ్లకు సవాల్ వేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన కూడా దాడి జరిగిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈసారి మాత్రము పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పి కూడా పరాకండిగా చెప్పడంతో అక్కడ కూడా పోలీసులు దీనికి సంబంధించి భారీ బలగాలు మోహించిన నేపథ్యంలో చాలా ఉత్కంఠ వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ పవన్, థ్యాంక్ యూ. నుంచి